నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో భక్తులకి కౌమారీదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు. 35వ శరన్నవరాత్రుల వేడుకలు నర్సరావుపేట శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహణ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఏఐవైఎఫ్ డిమాండ్. కలెక్టర్కి మెమరాండం. నకరికల్లులో ఈ నెల 25, 26 తేదీలలో రాష్ట్ర స్థాయి ఆట్య పాఠ్య సీనియర్ ఛాంపియన్షిప్. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. నర్సరావుపేట మల్లమ్మ సెంటర్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రిలో 3వ రోజు కౌమారీదేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. కౌమారీదేవి అంటే చిన్నారి దేవత అని అర్థం. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఒక కన్యను దేవతా స్వరూపంగా భావించి పూజించే సాంప్రదాయాన్ని సూచిస్తోంది. నేపాల్లో కుమారి అనే సజీవ దేవత సాంప్రదాయం ద్వారా ఒక కన్యను ఎన్నుకొని ఆమెను దేవతగా పూజిస్తారు. నవరాత్రుల సమయంలో బాల త్రిపుర సుందరిదేవి అలంకారంలో కూడా చిన్నారులను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. కౌమారీదేవిని ఆరాధించడం వలన పూర్వజన్మ దోషాలు తొలగి విజయం, సంతాన భాగ్యం కలుగుతాయని నమ్ముతారు. భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా భక్తులతో కలిసి కౌమారీదేవి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కమిటీ సభ్యులు నిరంతరం అమ్మవారి సేవలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మహిళలందరూ కూడా భక్తులందరూ అక్కజనులందరూ కూడా ఎంతో చక్కగా అలంకరించుకొని అమ్మవారి పూజలు రావడం చాలా గొప్ప విశేషం. మీ అందరినీ చూసిన ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని మరి ప్రతి ఎమ్మెల్యే కూడా నిన్న కూడా మా అసెంబ్లీలో మరి మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా దుర్గా గుడికి పూజ చేసుకుని రావడం జరిగింది. అమ్మ నేను కూడా రోజు పొద్దున్నే నవాసు అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారంటే వాళ్ళు ఆశీర్వాదం. ఇదంతా కూడా ఈ కోరిక ఈ విధంగా కలిగిందండి. మీ అందరూ చూసిన తర్వాత చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ మరి ప్రజలకు శాంతి కలగాలి, ప్రపంచం శాంతితో వైగొందాలని చెప్పి ప్రతి కార్యక్రమాన్ని చేస్తుంటారు. ఈ భారతదేశంలో ఈ విధంగా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ముందుకొచ్చే వ్యక్తులు మరి ఆదివాసీ సమాజులు, మహిళలు, మరి వారి తర్వాత బ్రాహ్మణోత్సవాలు, తర్వాత మా రైతు బిడ్డలు అందరూ కూడా ఉంటారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, నాతో మీరు ఉండాలి. ప్రతి కార్యక్రమాన్ని ఇష్టంగా సంతోషంగా చేసి మీ అందరూ చూస్తే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి దేవి శరన్నవరాత్రుల్లో 3వ రోజు బుధవారం ఇంద్రకీలాద్రిపై అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. సకల జీవరాశులకు అన్నం సర్వజీవనాధారం. అలాంటి అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి దేవత అన్నపూర్ణాదేవి. విశిష్ట స్వరూపమైన అన్నపూర్ణాదేవిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నర్సరావుపేట కలెక్టరేట్ వద్ద అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో మహంకాళి సుబ్బారావు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం కోరుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయికి చేరింది. చదువుకున్న లక్షలాది మంది యువతకు తగిన ఉద్యోగాలు లభించటం లేదని నిరాశ, నిరుత్సాహం పెరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ వాటి అమలు విషయంలో అలసత్వాన్ని అఖిల భారత యువజన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మహంకాళి సుబ్బారావు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా సమితిగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులు, లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి లేక ఇబ్బంది గురవుతుంది చూస్తూ ఉన్నాం. మరోపక్క ప్రభుత్వం మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, ఉపాధి కల్పనే ధ్యేయంగా మేము పనిచేస్తని చెప్పి ప్రకటనకు పరిమితమే తప్ప వాస్తవంగా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చూపట్లేని చెప్పి కూడా మేము ఏవేపుగా తెలియపరుస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు
ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా మేము ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉన్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు, బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ చేస్తామని చెప్పారు. మీరు అధికారం వచ్చి 10 నెలలు అయినప్పుడు కూడా ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేమంటే డిఎస్సి ఇచ్చని చెప్తా ఉన్నారు. డిఎస్సిని ఏఐవైఎఫ్ స్వాగతిస్తుంది. కానీ ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్లో 5,000 మంది కార్మికుల్ని అక్రమంగా తొలగించారు. అట్లనే ప్రభుత్వ ఉద్యోగస్తులు 1000 మందిని తొలగించేశారు. ఓ పక్క మీరు ఇస్తున్నాం అంటున్నారు, మరో పక్క తీసేస్తే పనిలో మీరు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు ఆ వాగ్దానాలు అమలు చేయని చెప్పి కూడా ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇలా నిరుద్యోగులు మరి వాళ్ళకి ఖాళీగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సివిల్స్కి గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చే లోపల వీళ్ళకి శిక్షణ ఉచితంగా ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేయకపోతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే మాత్రం దశల వారీగా మా ఉద్యమాలు చేపడతామని చెప్పి కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మీద అన్నిటి కూడా ఒక మెమరాండం రూపంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి మెమరాండం అయిపోతా ఉన్నాం. నర్సరావుపేట శ్రీ శారదా శరన్నవరాత్రి మహోత్సవంలో శృంగేరి శంకర మఠంలో శరన్నవరాత్రుల వేడుకలు వైభవంగా జరిగాయి. మహేశ్వరి అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. అనేక మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులు భక్తి గీతాలు పాడారు. శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు కౌమారి దేవి అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పాతూరు శివాలయం వీధి వెనక మహిళలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా బతుకమ్మను ఏర్పాటు చేసుకుని 9 రోజులు దసరా నవరాత్రులు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేస్తున్నారు. నా పేరు భువనేశ్వరి. మేము ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా నవరాత్రులు జరుపుకుంటాము. అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు కోలాటం, ఆటపాటలు, వినోద కార్యక్రమాలు జరుపుకుంటాము. ఈ కార్యక్రమం గాద జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మా చుట్టుపక్కల అందరూ వచ్చి యాక్టివ్గా పాల్గొంటారు. దానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. నా పేరు లక్ష్మీ త్రివేణి. ఇక్కడ 5 సంవత్సరాలుగా అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. ఈ 9 రోజులు అమ్మవారికి ప్రత్యేక సేవలు ఉంటాయి. ఈ కార్యక్రమం జయలక్ష్మి ఆంటీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నగరికల్లు వంగా వెంకటరెడ్డి ఉన్నత పాఠశాలలో ఈ నెల 25, 26 తేదీలలో రాష్ట్ర స్థాయి పాఠ్య సీనియర్ ఛాంపియన్షిప్ నిర్వహించబడుతుందని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరవుతారని తెలిపారు. నా పేరు చింతా పుల్లయ్య. వ్యాయామోపాధ్యాయులుగా జెడ్పిహెచ్ స్కూల్ సంతగుడిపాడు దుర్చర్ల మండలంలో పనిచేస్తున్నాను. నగరికల్లు శ్రీ వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 25, 26 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పాఠ్య సీనియర్స్ ఛాంపియన్షిప్ జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన సత్తెనపల్లి శాసనసభ సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా చేస్తున్నారు.
25వ తారీఖు మధ్యాహ్నం 3:30కి ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది. అలాగే 26వ తారీఖు 11 గంటలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మన పల్నాడు డిఈఓ గారు ఎల్ చంద్రకళ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. ఈ రాష్ట్ర స్థాయి ఆటల పోటీల్లో పాల్గొనేందుకు 26 జిల్లాల నుండి దాదాపు 550 మంది క్రీడాకారులు బాలబాలికలు పాల్గొంటారు. సత్తెనపల్లి లక్ష్మీ టాకీస్ సెంటర్లోని ఓ టీ స్టాల్లో బావపై బావమరిది గొడ్డలితో దాడి. బావ మస్తాన్ భాష పరిస్థితి విషమం. తలకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో దాడికి పాల్పడిన కరీం పోలీసులకు లొంగిపోయిన బావమరిది కరీం. నరసరావుపేటలోని ఉప్పలపాడు రోడ్లో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం శ్రీశక్తి పీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజు బుధవారం అమ్మవారు పంచముఖ గాయత్రీదేవి అలంకరణతో భక్తులకి దర్శనమిచ్చారు. ఆలయంలో నిర్వహించిన గోపూజలో మహిళలు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ చివుకుల అన్నపూర్ణయ్య, ప్రెసిడెంట్ కంజుల జగన్మోహన్ రెడ్డి, సెక్రటరీ గుంటూరు వెంకట సీతారామాంజనేయులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మన ఉప్పలపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి త్రిశక్తి పీఠంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు 7వ సంవత్సరం చాలా వైభవోపేతంగా జరుగుతున్నాయి. ప్రతినిత్యం మహాకాళేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అలానే ముగ్గురు అమ్మవార్లకి ప్రాతకాల పూజ, గోపూజ, చండీ పారాయణ, సాయంత్రం పూట సహస్రనామార్చన, త్రిశతి, ఖడ్గమాల, కుంకుమార్చలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఈ రోజున అలంకారం 24/9/2025 బుధవారం నాడు పంచముఖ గాయత్రీదేవిగా అమ్మవారి అలంకారం జరిగి ఉన్నది. ఇవాళ విశేషమైనటువంటి అర్చనలు జరుగుతున్నాయి. మన దేవాలయం నందు 26వ తారీఖు సుభాసీనుల చేత కోటి కుంకుమార్చన పూజ కలుగుతుంది. కాబట్టి ముత్తైదువులందరూ తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే 29వ తారీఖు అమ్మవారి పుట్టినరోజు మూలా నక్షత్రం కాబట్టి ఆ రోజున పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతాయి. తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. 2వ తారీఖు దసరా పండుగ రోజున సాయంకాలం సెమీ పూజ, పల్లకి సేవ జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. నర్సరావుపేట వల్లప్ప చెరువు వద్ద 15 సంవత్సరాల నుంచి శ్రీ గంగమ్మ తల్లి శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణ అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, రైతులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామం నందు వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు సోమవారం నుండి జరుగుతున్న దేవి నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు కౌమారిదేవి అవతారంతో దర్శనమిస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ జగత్తుకి మాతాకు దొరికినటువంటి పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నరసింగపాడు క్షేత్రం. మన దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు 3వ రోజున అన్నపూర్ణాదేవి అమ్మవారు వైష్ణవీ దేవ అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రాతకాల తర్వాత బాల పూజ, మహాన్యాసం, రుద్రాభిషేకం, అలాగే మధ్యాహ్న కాలంలో శ్వాస కుంకుమార్చన, మధ్యాహ్నం 3 గంటల నుంచి చండీ హోమ కార్యక్రమాలు, సాయంకాలం 7 గంటలకు మళ్ళీ సాయంకాల అర్చన, 9 గంటలకి సుభాసిని ప్రసాద వితరణతో ఈ యొక్క కార్యక్రమాలు ముగిస్తాయి. కావున భక్తులందరూ కూడా ఈ 10 రోజుల్లో అమ్మవారికి జరిగేటటువంటి విశేషమైన అలంకారాలు అమ్మవారిని దర్శించుకొని స్వామి అమ్మవారి కృపకు పాత్రని కావాల్సిందిగా.
నర్సరావుపేట మండలంలోని కేసనపల్లి ఎంఏఎం కాలేజీ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఆరోగ్య నిపుణుల మండవ వెంకటరత్నం విద్యార్థులకి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులకి ఆరోగ్యం పట్ల పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏఎం విద్యా సంస్థల చైర్మన్ ఎంఆర్ శేషగిరిరావు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పిడుగురాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన పరుచూరి పద్మలత అనే ఆమెకు సంబంధించిన సర్వే నంబర్ 56లోని 1 ఎకరం 40 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన పరుచూరి వేణు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పిడుగురాల రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితురాలు పద్మలత ఈ నెల 22వ తేదీన గ్రీవెన్స్ డేలో పల్నాడు జిల్లా కలెక్టర్ను ఆదుకోవాలని అర్జీ పెట్టుకోగా కలెక్టర్ జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల అమలు చేయాలని ఈ రోజు జిల్లా రిజిస్టర్ కలవటానికి వెళ్ళక రిజిస్టర్ సెలవుల్లో ఉండటం చేత అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన పరుచూరి పద్మలత గారికి సర్వే నెంబర్ 56లో 1 ఎకరం 40 సెంట్ల భూమి ఉన్నది. ఈ భూమిని వాళ్ళ బంధువులైనటువంటి పరుచూరి వేణు, పరుచూరి రవీంద్రబాబు అనేవాళ్ళు ఎలాగైనా కాజేయాలనే ఒక దురుద్దేశంతో ఆ భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దాన్ని కోర్టు ద్వారా మేము ఆర్డర్ తెచ్చుకున్నామని చెప్తూ పిడుగురాళ్ళ రిజిస్టర్ ఆఫీసులో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సోరీ పచ్చూరు వీరాపురం గ్రామం శ్రీవాల మండలం కొమ్మకేరు చేవాలి. ఆ భూమి ఎదురాల నుంచి పశ్చిమ పద్మావతి గారి 56 సర్వే నెంబర్లో ఉంటుంది. నాకు తెలియకుండానే పరుచూరి వేణు ప్రధాన పరుచూరి రవి అనే వాళ్ళు ఇద్దరు కలిసి ఆ భూమిని చేర్చుకున్నారు. నాకు తెలియకుండానే ఆ ఇల్లు కూడా తీసేసుకొని కలెక్టర్ గారికి కొన్ని అగ్రిమెంట్లో అప్లికేషన్ పెట్టుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో భక్తులకి కౌమారీదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు. 35వ శరన్నవరాత్రుల వేడుకలు నర్సరావుపేట శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహణ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, ఏఐవైఎఫ్ డిమాండ్, కలెక్టర్కి మెమరాండం. నకరికల్లులో ఈ నెల 25, 26 తేదీలలో రాష్ట్ర స్థాయి ఆట్య పాఠ్య సీనియర్ ఛాంపియన్షిప్, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.